పద్ధతులు పవన్ ఎక్కడ ఏ దేశానికి వెళ్ళాలి నాకు తెలియదు, కానీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎవరి డెస్టినేషన్స్ ఏంటో ఎవరికి తెలియదు. వాళ్ళు సేఫ్టీ కోసం చెప్పలేదా మనకు తెలియదు. జగన్ డెస్టినేషన్ అయితే క్లియరే, కానీ అదే సమయంలో ఇప్పుడు చంద్రబాబును పట్టుకుంది వైసీపీ మీడియా. ఆయన అమెరికా వెళ్ళలేదు, ఇటలీ వెళ్ళాడు అని. వెళ్ళాడా లేదా ఈ దేశాలు, ఇప్పుడు దేశాల్లో విమానాల్లో వెళ్ళడం అన్న తర్వాత దానికి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, క్లియరెన్సెస్, అఫీషియల్ పత్రాలు అవన్నీ ఉంటాయండి. అదేదో ఆయన ఆకాశంలో ఎగిరాడు, ఈయన కంటైనర్లు తీసుకుపోయాడు, ఆయన సముద్రంలో దూకాడంటే ఇవన్నీ జరగవు కదా. ఇప్పుడు ఒకరినొకరు అవమానించుకొని అనుమానించుకొని ఏదైనా ఉంటే మీరు స్పెసిఫిక్గా చంద్రబాబు విషయంలో ఏంటి, ఆయన మీద స్కిల్ స్కామ్లో ఉన్నారు, ఆయన ఇమిగ్రేషన్ అధికారులు ఆపారు. ఆపితే అప్పటికప్పుడు ఎమర్జెన్సీ పర్మిషన్ తీసుకొని బయలుదేరాడు, కానీ ఇంకా ఆయన మీద సమస్యలు ఉన్నాయి. కానీ ఏంటంటే ఆయన దుబాయ్ నుంచి అమెరికా వెళ్ళాడని మా దగ్గర గ్యారంటీ లేదు, ఆయన ఇటలీ వెళ్ళాడని వీళ్ళ ఆరోపణ. ఆయనేమో నెదర్లాండ్స్ వెళ్ళాడు మధ్యలోని వీళ్ళ ఆరోపణ అయితే. కాబట్టి విదేశీ పర్యటన, ఎన్నికలు పోలింగ్ అయిన తర్వాత ఎవరైనా 4 రోజులు బ్రేక్ తీసుకుంటారు, అప్పుడు ఎవరితోనో ఒకరితో మాట్లాడతారు, కలుస్తారు. కానీ అవన్నీ నిషిద్ధమా తప్పైతే మీరు పోలీసులకు చెప్పండి, తప్పు అయితే మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు కేసు వేయండి. కానీ పబ్లిక్ డొమైన్లో ఈ వృధాగా చర్చలతో కాలం వృధా చేసి, ఇప్పుడు మీరు చేసిన మొదటి చర్చ ఏంటి, శాంతి భద్రతలు, వాతావరణం, ఇలాంటి వాటి వల్ల మరింత ఉద్రిక్తత పెరుగుతుంది కదా. ఆయన ఒక మాట అంటే ఈయన ఒక మాట అంటే. సో ఇది ఒక వార్నింగ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఆ పార్టీలు కూడా క్లారిటీ ఇచ్చేస్తే అయిపోతుంది కదా, ఇదేం లేదు మాది ఇది ఇలా స్పష్టంగా ఉంది, పలానా చోట ఉన్నాడని. పెంచుతున్నటువంటి ఒక పరిస్థితి నుంచి కూడా బయటికి రావాలి. మూడోది ముఖ్యమైనది, మేము చేస్తేనేమో అది మామూలు, అవతరాలు చేస్తే మటుకు అది తప్పు అనే ధోరణి నుంచి బయటికి రావాల్సి ఉంది. మీరు విదేశీ పర్యటనకు వెళ్తే అంటే వాళ్ళు వెళ్తే అంతే, అంతేగాని అక్కడి నుంచి అక్కడికి పారిపోయేటంత పరిస్థితి. మీరు ఇందాక కామెంట్స్ కూడా 1 తారీఖు తర్వాత వస్తారో తెలియదు అనే నేను చెప్తాను. జగన్ కానీ చంద్రబాబు కానీ వస్తారు, రాజకీయాలు చేస్తారు, వాళ్ళ పార్టీలు, వ్యవస్థలు, రాజ్యాలు ఉన్నాయండి వాళ్ళకు. పారిపోవడానికి వాళ్ళు ఏమైనా బుక్క సన్నాసులా లేకపోతే బుక్క పక్కిళ్ళ మనలాగా ఏమి తడుబంగరం లేని వాళ్ళు కాదు కదా. వాళ్ళకు పెద్ద వ్యవస్థలు ఉన్నాయి, వాళ్ళే వ్యవస్థలు ఆ మాటకు వస్తే. అటువంటిది ఊరికి ఇంత బాధ్యతారహితంగా ఆశాభాషిగా మాట్లాడడం అనేది దురదృష్టకరం. అంటే పులి స్టాప్ అనేది అక్కడి నుంచి రావాలి, కానీ ఇక్కడ రెట్టింపు ఇంకా పెంచుతున్నారు. ఫుల్ స్టాప్ పెట్టాల్సింది పోయి రెట్టింపు పెంచడం, వాళ్ళ ఆ కథలు వీళ్ళ ఈ కథలు. ఇప్పుడు మన ఇద్దరం ఇలా మాట్లాడుతుంటే ఇటు నుంచి ఒకటి ఫోటో తీసి ఈయన ఎందుకు కూర్చున్నాడు అది ఇది అంటే, మీరు నేరుగా తెలియని వాళ్ళు ఏదో వాళ్ళు మాట్లాడతారు కదా. సో ఇలా కొంచెం కట్టుకథలు పెంచేటటువంటి ధోరణి చాలా ఎక్కువగా ఉంది. బయట వాతావరణమేమో బాధ్యతాయుతంగా ప్రవర్తించమని కోరుతుంది. వీళ్ళు ప్రవర్తించే తీరు మటుకు మరింత రెచ్చగొట్టుకునే విధంగా, ప్రజలు మరింత ఆందోళనకు గురి చేసే విధంగా ఉంది. ఇంకోటి, రాజకీయాల మీద గౌరవం పోయేటట్టు. అంటే ఇంక మన ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఎక్కడికంటే అక్కడికి పారిపోతారు, ఇంక వాళ్ళకేం కంట్రోల్ లేదు అన్నట్టుగా అంటే ఎలా కుదురుతుందండి. ఎవరో ఒక లలిత్ మోడీతోనో విజయ్ మాల్యాతోనో పోలిస్తే ఒక ఆయన ఎవరో పెడుతున్నాడు, విజయ్ మాల్యా ఈయన ఒకటే చోటు ఉంటారని ఉంటే. అదే నేను చెప్పేది, ఒక హోటల్లో దిగుతాం, మా హోటల్లో అంతమంది ఎవడోటి బుక్ చేసుకున్నాడో ఏంటో, వాడు మనకేం లిస్ట్ ఇవ్వడు కదా. నేను ఎవరిని సమర్థించట్లేదు, కానీ ఇద్దరిని కూడా ఈ బాధనలు, ఈ ధోరణి మానేసి మీరు ఉన్నది ప్రజలకు కూడా చెప్పండి. రహస్యంగా వెళ్ళడం ఎందుకు, అది కూడా ఒక వివరాలు పంచుకోవచ్చు మామూలుగా అండి. మీకు కూడా తెలుసు కదా, మీడియాలో మనకు విఐపి ఇటినరీ ఒకటి ఉంటుంది, తర్వాత వాళ్ళు ఎక్కడ దిగుతారు, లంచ్ బ్రేక్ ఎక్కడ, ప్రతి మూమెంట్ కూడా విఐపి మూమెంట్ అంటారు దాన్ని. విఐపి మూమెంట్, అందులో చంద్రబాబు నాయుడు కంట్రోల్ బై Z+ కేటగిరీ కూడా. అటువంటి అప్పుడు కొంత సెక్యూరిటీ కోసం కూడా అలా ఉండొచ్చు. సో ఈ వివాదం వద్దని నేను చెప్పేది. చూద్దాం ఇప్పటికైనా పులి స్టాప్ పడేటట్టు అన్న అధికారుల స్పందన. సార్, ఇంకోటి తెలంగాణ సంబంధించిన విషయం చూస్తే, నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంపై మాజీ మంత్రి కేటీఆర్ కూడా చేసినటువంటి కామెంట్స్, అంటే కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు, రైతులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు, ఇది కపాట కాంగ్రెస్ మార్కు మోసం అని చెప్పేసి కేటీఆర్ చేసిన కామెంట్స్. దాని అది రైతుల సమస్యలైనా ఇంకొకటైనా వీటన్నిటి మీద వెంటనే అమలు చేయాలి. ముఖ్యంగా ఇది ఆగస్టు నాటికి రైతు బంధు, మీరు కేటీఆర్ మీరు చెప్తున్నారు. పొద్దున్నే హరీష్ రావు గారు రాజీనామా కూడా ఒక ఛానల్లో వచ్చి, నేను రాజీనామా ఇస్తాను ఆగస్టు 15 మీకు స్పీకర్ ఫార్మాట్లో ఇస్తాను, నేను ఇస్తాను, ఆయన కూడా ఇమ్మనండి అని. తెలంగాణలో ఏదో కాంపిటేటివ్ పాలిటిక్స్ ఒకటి నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. రైతులకు అలాగే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు కావాలి, అదంతా నిజమే. ఇప్పుడు నిన్ననే రేవంత్ ఇది కూడా
వాళ్ళకి సబ్సిడీ ఇది కూడా సన్న బియ్యం వరకు ఇస్తాము, 500 రూపీస్ ఫైన్ వెరైటీకి ఇస్తాము, మిగిలినవి ఇంకా మేము పరిశీలిస్తాము ఇలా చెప్తున్నారు. సో ప్రభుత్వం కూడా పరిశీలిస్తూ ఉంది. ఇంకోటేమో ఈ రైతు బంధు ఈ పాయింట్లన్నిటి మీద కూడా మేము సిన్సియర్గా చేస్తామనేది రేవంత్ 1-2 సార్లు చెప్తున్నమాట. లేదు ఇంత ఆలస్యం ఎందుకైంది, మేము 100 రోజులు ఆగుతాము, 120 రోజులు ఆగుతామని వీళ్ళు ఒక విధంగా విరుచుకుపడుతున్న పరిస్థితి. దీన్ని అక్కడి దాకా తీసుకుపోవడం అసలు ఒక రీజనబుల్ పీరియడ్ ఇవ్వాలి కదా ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత. వీటి ద్వారా ఇప్పటికిప్పుడు ఒక్కటే మీరు గుర్తించదగింది ఏంటంటే, గుర్తించవలసింది కేసీఆర్ మొదలు పెట్టారు, ఆయన యాత్ర వెళ్ళారు, పొలాలన్నీ కూడా సందర్శించారు. రేవంత్ ప్రభుత్వం మాలాగా రైతుల కోసం పనిచేయట్లేదని అంటే గ్రామీణ ప్రజలకు కేసీఆర్తో ఉన్న కనెక్ట్ని ఇంకొంచెం బలోపేతం చేయాలంటే రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేకి వీళ్ళ మీద చేయట్లేదనే ఒక ఇంప్రెషన్ వాళ్ళు బలంగా ఇవ్వదలుచుకున్నారు. కేసీఆర్